పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి వారు సత్యాగ్రహం చేసి రాయవెల్లూరు జైలుకు వెళ్ళినప్పటి సంగతులు తెలుసుకుంటున్నాం కదండి. మరిన్ని అంశాలను మనం ఈరోజు తెలుసుకుందాం. అదే రోజుల్లో గౌతు లచ్చన్న గారి నాయకత్వంలో కల్లుగీత సత్యాగ్రహం జరిగింది. రైతులకు ఏ విధంగా అయితే సత్యాగ్రహంలో సాయం చేశారో చాలామంది స్త్రీలు ఈ సత్యాగ్రహంలో కూడా పాల్గొని సాయం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో స్త్రీలను రాయవెల్లూరు జైలుకే పంపుతారు కనుక వారు కూడా రాయవెల్లూరు జైల్లోనే ఉండేవాళ్ళు. నిరక్షరాస్యులైన సామాన్య స్త్రీ సత్యాగ్రహులను తగిన శిక్షణ లేకుండా, ఆదర్శ బలం, కార్యక్రమ విశిష్టత తెలియకుండానే జైలుకు పంపిస్తే ఏమి జరుగుతుందో నాకు అక్కడ స్పష్టంగా అర్థమైంది. గీత సత్యాగ్రహంలో పాల్గొన్న స్త్రీలకు జైలులో తగిన నాయకత్వం లేదు. దానిని ఆధారం చేసుకుని ప్రభుత్వం ఏజెంట్లు వారిని భయపెట్టి నచ్చజెప్పి వారిచే క్షమాపణ పత్రాలు వ్రాయించుకొని వదిలిపెట్టేసేవారు. కరివెన స్త్రీ సత్యాగ్రహుల విషయంలో అది సాధ్యం కాలేదు. కరివెన స్త్రీ సత్యాగ్రహంలో ఎవరు ఏది జరిగినా ఏది అడిగినా తమకు తెలిసినంత వరకు చెప్పి సరస్వతమ్మ గారిని అడగాలి అని చివరి బాధ్యత నా మీద పెట్టేసేవారు. దీంతో వారిపై ఒత్తిడి ఉండేది కాదు. అంతేకాక నిర్ణయాలు తీసుకోవడంలో తమకు పైన విషయాలు తెలిసిన సమర్థులు ఉన్నారనే నమ్మకం వారిలో ఎంత గట్టిగా ఉండేదో అది వారిలోని ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని ఎలా పంచేదో స్పష్టంగా తెలిసేది. అంతేకాక జైలు జీవితంలో పని లేక తీరిక ఉండటం, అవసరానికి బయట దొరికే అవకాశాలు అక్కడ తక్కువగా ఉండడం వల్ల పరస్పరం అనుమానాలకి, నిందించుకోవడానికి పరిస్థితులకు అనుకూలంగా ఉండేవి. జైల్లో ఉండే సత్యాగ్రహుల మధ్య బలమైన నాయకత్వం ఉంటే ఇలాంటి సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఎంవి సుబ్బారెడ్డి గారు ఇవన్నీ ఆలోచించి మహిళా జట్టు బాధ్యత నాకు అప్పగించారనుకుంటాను. నేను సత్యాగ్రహం చేస్తున్నాను కనుక ధైర్యం చేసి కాంతం గారు, మల్లమ్మ గారు కూడా నాతో రావడం జరిగింది. ఇది నాకు ఎంతో బలమిచ్చింది. మా జైలు జీవితం సరదాగా, ఆనందంగా ఒక క్యాంపు జీవితంలా గడిచిపోయింది. నెల రోజుల్లోనే కరివెన ఈనాం సమస్య మీద ప్రభుత్వం దిగివచ్చి రాజీ పడ్డంతో మమ్మల్ందరినీ వదిలిపెట్టారు. మేమందరం కరివెన వెళ్ళి స్త్రీ సత్యాగ్రహులను వారి గ్రామంలో వదిలిపెట్టాము. తరువాత సుబ్బారెడ్డి గారు నన్ను విజయవాడ తీసుకుని వచ్చారు. స్వాతంత్రోద్యమంలో జరిగిన సత్యాగ్రహంలో మనం ఒక పెద్ద ఉద్యమంలో భాగం అనుకున్నాం. బ్రిటిష్ ప్రభుత్వ తొత్తులకు తప్ప ప్రభుత్వ ఉద్యోగులలో కూడా వారు భారతీయులే కనుక స్వాతంత్రోద్యమం ఎడల అందరికీ సానుభూతి ఉండేది. కానీ స్వాతంత్రం తరువాత జరిగిన సత్యాగ్రహాలలో సమస్యలు దేశం యొక్క ఆర్థిక, సాంఘిక అభివృద్ధికి సంబంధించినవే అయినా ఆ సమస్యలో లాభాలు పొందేవారు మన గ్రామస్తులు, మన చుట్టూ ఉండే మనుషులే కావడంతో సామాన్య సానుభూతి తగినంత ఉండదు. అంతేకాక కొంత కక్ష దృష్టి కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక ఈ రోజుల్లో నాయకత్వం యొక్క స్థాయికి పరీక్ష ఎక్కువ. ఈ సత్యాగ్రహంలో అనుభవం ద్వారా నేను తెలుసుకున్న విషయం ఇది. రాను రాను గోరా గారు లవణం బయటకు వెళ్ళి ఎక్కువగా ఉండటం, ఉద్యమాల్లో పాల్గొనడం, మరో ప్రక్కన పిల్లలు పెద్దవాళ్ళవటం, మగపిల్లలు స్నేహితుల సాయంతో కాలేజీ చదువులకు వెళ్ళడం, పెద్ద ఆడపిల్లలు ముగ్గురికి పెళ్ళిళ్ళు అయిపోవడం, వీటన్నిటి వల్ల నేను కేంద్రంలోనే ఉంటూ ఇటు కుటుంబాన్ని, అటు వచ్చిపోయేవారిని చూసుకోవడం ప్రధాన బాధ్యత అయింది. అంతేకాక చిన్న చిన్న కార్యక్రమాలకు రాష్ట్రమంతటా చాలామంది కార్యకర్తలు తయారయ్యారు. పటమట కేంద్రంలో మాతో పాటు వి నాగేశ్వరరావు, సాగిరెడ్డి వెంకటేశ్వరరావు గారు ఉండి సహకరిస్తున్నారు. తెలంగాణలో కానా రెవే గారు నడుపుతున్న నాసిక కేంద్రం నుంచి చాలామంది యువకులు తయారై అక్కడ స్థానికంగా కృషి చేస్తున్నారు. అలాగే కడప జిల్లా ప్రొద్దుటూరులో సంఘం పాఠక సమితి ఏర్పడి
సి రంగప్ప గారు, జి తిరువెల్లురెడ్డి గారు, డాక్టర్ పి లక్షయ్య గారు, ఎన్సి వెంకటరెడ్డి గార్ల ఆధ్వర్యంలో కడప జిల్లాలో కొన్ని కార్యక్రమాలు నడుస్తున్నాయి. నూజివీడిలో చక్రపాణి సత్యనారాయణరావు గారు, వారి భార్య చంద్రమ్మ గారు నాస్తిక కేంద్రం స్థాపించి తమ పిల్లలందరినీ ఆ భావాలలో పెంచడమే కాక మరెంతో మందిని ప్రభావితం చేశారు. ముఖ్యంగా చంద్రమ్మ గారు నావలనే పూర్తిగా నాస్తిక జీవిత విధానానికి అంకితమై సత్యనారాయణ గారికి 100కి 100 పాళ్ళు ఇష్టపూర్వకంగా సక్రియంగా సహకారం అందించారు. గుడివాడలో మనోరమ అర్జునరావు గారు ఆ పరిసర ప్రాంతాల కార్యకర్తలను చక్కగా సమీకరించి కృషి చేస్తున్నారు. అంతేకాక 2 సంవత్సరాలు కేరళలో పనిచేసిన నా మరిది సాంబశివరావు గుడివాడ కళాశాలలో లెక్చరర్గా వచ్చి ప్రతి విషయానికి మాకు అందుబాటులో ఉన్నారు. మా మామగారు, అత్తగారు సాంబశివరావు గారి దగ్గర స్థిరపడిపోయారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర నిర్వహణ బాధ్యత నా మీద ఎక్కువైనందున నేను కొంతకాలం వరకు ఇతర కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనలేకపోయాను. అయితే ముఖ్యమైన మీటింగులన్నిటికీ గోరా గారితో పాటు వెళుతూ ఉండేదాన్ని. ఈరోజు మనం స్వాతంత్ర్యానంతరం జరిగిన వివిధ ఉద్యమాలలో గోరా దంపతులు ఏ విధమైన చర్యలు తీసుకున్నారో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.